ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. ఈరోజు కూడా మనం గీతాయనంలోని మరికొన్ని శ్లోకాలను, వాటి యొక్క తాత్పర్యాలను, అలాగే ధ్యాన వివరణను తెలుసుకుందాం మాస్టర్స్. మొదటిగా మనం చెప్పుకోబోయే శ్లోకం 2వ అధ్యాయంలోని 12వ శ్లోకం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. మరొకసారి ఈ శ్లోకాన్ని చెప్పుకుందాం మాస్టర్స్. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. మాస్టర్స్, ఇప్పుడు మనం తాత్పర్యాన్ని తెలుసుకుందాం. నేను ఇదివరకు ఏ కాలంలోనూ లేనట్టు కాదు, నువ్వు కూడా ఇదివరకు ఎన్నడూ లేనివాడివి కాదు. అదేవిధంగా ఈ రాజులందరూ కూడా ఇంతకు ముందు ఏ కాలంలోనూ లేనివారు కారు. అంతేకాదు, మనమందరము భవిష్యత్తులో మళ్ళీ ఉండమని అనుకోవద్దు. ఇప్పుడు ధ్యాన వివరణ తెలుసుకుందాం మిత్రులారా. శరీరం ఏర్పడక ముందు ఆత్మ ఉంది, శరీరం నశించిన తర్వాత కూడా ఆత్మ ఉంది. శరీరానికి మూలం ఆత్మ, అంతేకాని ఆత్మకు మూలం శరీరం కానే కాదు. ఆత్మ యొక్క తాత్కాలిక భౌతికపరమైన ఛాయ మాత్రమే శరీరం. ఆత్మ అవినాశి, దేహం సవినాశి. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది. కనుకనే నేను, నీవు, ఈ రాజులందరూ శాశ్వతమైన ఆత్మస్వరూపులం. మనం ఇంతకుముందు ఉనికి అస్తిత్వం లేని వాళ్ళము కాదు, అలాగే భవిష్యత్తులో ఉనికి అస్తిత్వం ఉండని వాళ్ళము కాదు. ఎల్లప్పుడూ ఉనికి కలిగి ఉండే శాశ్వత ఆత్మలమ్మని మనం అని సమస్త జీవులు ఆత్మవత్ అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మిత్రులారా, ఇప్పుడు మరొక శ్లోకాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకం 2వ అధ్యాయంలోని 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. మిత్రులారా, ఈ శ్లోకాన్ని మరొక్కసారి చెప్పుకుందాం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. మాస్టర్స్, ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. దేహం వలన దేహదారులకు బాల్యం, యవ్వనం, ముసలితాళం మొదలైనవి కలగడం ఎంత సహజమో, మరొక దేహాన్ని పొందడం కూడా అంతే సహజం. ధీమంతుడు ఆ విషయంలో మోహితుడు కాడు. ధ్యాన వివరణ తెలుసుకుందాం మాస్టర్స్. ఒకానొక జీవాత్మ ఒకానొక పసిపాపగా తన జన్మను ప్రారంభిస్తుంది. పొత్తిళ్లలోని ఆ పసిపాప నెమ్మదిగా నెలలు, సంవత్సరాలు గడిచి బాల్య దశను అనుభవిస్తుంది. బాల్యం తర్వాత కౌమారం, ఆ తర్వాత యవ్వనం, ఆ తర్వాత ప్రౌఢదశ, తర్వాత వార్ధక్యం, చివరిగా మరణం. ఈ విధంగా శరీర స్థితులు మారుతూ ఉంటాయి. ఒక దశలోని రూపం తర్వాత దశకు మార్పు చెందింది. ఒక స్థితిలోని శరీరం వేరొక స్థితిలోకి చేరినప్పుడు అంతా మారిపోయింది. ఈ రూపం, ఈ శరీరం ఇలా మార్పులు తీసుకుంటుందేమిటి అని ఆయా దశల్లో ఎప్పుడూ మనం ఏడవటం లేదు. ఎందుకంటే అలా మార్పు చెందటం భౌతిక శరీరం యొక్క ధర్మం అని ఖచ్చితంగా మనకు తెలుసు కనుక. అయితే మరణానికి దుఃఖిస్తున్నాం, ఎందుకంటే ఆత్మధర్మం మనకు తెలియదు కనుక. యవ్వనంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఆ దశలు పూర్తి అయిన తర్వాత దశల్లో కూడా మనకు గుర్తుంటాయి. అవి అనుభవించినప్పటి రూపం శరీరం ఇప్పుడు లేకపోయినా అనుభవం మాత్రం జ్ఞాపకాల రూపంలో మన మనస్సులో గుర్తుంటుంది. అలాగే దేహంలో ఉన్న దేహి ఆ దేహం యొక్క మరణంతో ఆ దేహాన్ని విడిచిపెట్టేసి పోయేటప్పుడు ముఖ్యమైన అనుభవాలను వాసనల రూపంలో తనతో తీసుకుపోతుంది. అవే సంస్కారాలు.
బాల్యంలోని రూపం పోయి యవ్వనంలో ఇంకో రూపం వచ్చింది, యవ్వన రూపం పోయి ముసలి రూపం వచ్చింది. అలాగే మరణం వల్ల ఈ దేహం పోయిన తరువాత దేహి ఇంకొక దేహం తీసుకుంటుంది. జీవాత్మ ఈ దేహంలో పొందిన అనుభవాలకు సంబంధించిన పరిపూర్ణత సంతరించుకోవడానికి ఈ సంస్కారాలను మోసుకొని మరొక భౌతిక దేహం పొందుతుంది. కనుక దేహస్థితి ఉంది, దేహాంతర స్థితి ఉంది. యవ్వనం, బాల్యం, వృద్ధాప్యం వంటి దేహస్థితులు ఎంత సహజమో మరో శరీరాన్ని పొందటం కూడా అంతే సహజం. ఈ విషయాన్ని గురించి ధీరుడు అయిన వాడు, మరి ఆత్మసత్యాన్ని అనుభవించిన వాడు మోహాన్ని ఎప్పుడూ పొందడు. ఇంకొక క్రొత్త దేహాన్ని పొందుతాడు. కనుక ఒకానొక జ్ఞాని చావుకు ఎప్పుడు ఏడవడు, సదా తటస్థంగా ఉంటాడు అథవా చిరునవ్వుతో ఉంటాడు. మాస్టర్స్, మరి చక్కగా ఈరోజు కూడా మనం ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నాం. మరి ఈ జ్ఞానం అంతా కూడా మనం అవగాహనలోకి తెచ్చుకొని మన జీవితంలో ఆ జ్ఞానాన్ని ఆపాదించుకొని ఆచరణలోకి తెచ్చుకుందాం మాస్టర్స్. మరి ఆ జ్ఞానం మనకి మరింత అవగాహనలోకి ఎరుకతో జీవించాలి అంటే మరి ధ్యాన సాధన కూడా ఎంతో ముఖ్యం మాస్టర్స్. మరి ధ్యాన సాధన ప్రతినిత్యం చేద్దాం మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఓకే మాస్టర్స్, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.